జైల్లో బిర్యానీ పచ్చడి వెట్టనిస్తారా? ఇక శుక్రవారం పట్నం రావాల్సిందే. అన్నయ్య యాటిట్యూడ్ స్టార్ రోయ్, ఎవడ్రా వీడు ఇంత టాలెంట్ లో ఉన్నాడు? నాన్న మీ బిల్లు వెయ్యి 2 లివర్లు ఎక్స్ట్రా. ఏంది గట్ల చూస్తారు? సోషల్ మీడియాను బగ్గా ఫాలో అయ్యేటోళ్లకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటది. అవతల నెడ్డిస్తానికి పని లేనోళ్ళు పెట్టే పోస్టులు గిట్లనే ఉంటాయి, ట్రోలింగ్స్ అంటారు. అయితే నవ్విచ్చే సినిమాల్లో కోపం వచ్చి సోషల్ మీడియా సిపాయిల మీద పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే కాడికి వచ్చింది కథ. సీదా డీజీపీ సార్ ను కలిసి యాక్టర్ల మీద యాక్టర్ అమ్మల మీద ఎసొంటి రాతలు రాస్తుంది చెప్పి యాక్షన్ తీసుకోవాలని కోరిండ్రు. దేడిది మాకు ముచ్చట్లు చెప్తుర్రని 25 యూట్యూబ్ ఛానళ్లను మూసేపించిండ్రట ఆల్రెడీ. ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఏమంటానంటే టెర్రరిజం, బేసిక్గా టెర్రరిస్ట్ వాళ్ళు. ఏమ్మా మొన్న చనిపోయినట్టు రాశారంటే ఏం చేస్తాం సార్, మా కర్మ, మేము ఏం చేయలేని పరిస్థితి అన్నారు. పైశాచికత్వం ఇది. డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని, అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని ఉన్నదున్నట్టు చెప్తే చూడరని సినిమాలే అవాక్కయ్యే లెవెల్లో మంచి మసాలా దట్టించి వార్తలు ఉండబట్టిరి. బొమ్మ చూడంగానే దిమ్మ తిరిగి అబ్బా ఏమైందో అర్జెంట్ గా తెలుసుకోవాలని ఆత్రం పుట్టాలి. ఇక టైటిల్ పెడతారు కదా, దిమాకులకు మొక్కాలరా నాయన. సినిమాలతోటి కూడా కాదు, అది నేను నవ్వుకునేలాగా ఉండాలి. మీ స్వాతంత్రం అలాంటిది. నాకు తెలిసి మన తెలుగు వాళ్ళకి అంత దారుణంగా ఇంత దిగజారిపోయే సంస్కృతి ఎప్పుడు లేదు, కానీ ఈ మధ్యనే స్టార్ట్ అయింది. రైతుల తిప్పలు పబ్లిక్ గోసలు ఎవ్వరు చూడరు. మరి అదే గా హీరోయిన్ లవ్ల పడ్డది, గాళ్ళు ఇడుపు కాగితం తీసుకుంటారు, ఆమె అట్లనట ఈయన ఇట్లనట అని గాయగత్తర వార్తలు ఇడిస్తే లైకులే లైకులు, షేర్లే కామెంట్లే కామెంట్లు. జనం కూడా గివ్వే చూస్తున్నందుకు వాళ్ళు కూడా గవ్వే రాస్తున్నట్టుండ్రు. కానీ దిక్కుమాలిన వ్యూస్ కోసం ఎదుటోళ్ళని ఎడ్డిచ్చుడు సుతా కరెక్ట్ కాదు కదా. మొన్నొకడికి ఇట్లే యూట్యూబ్ లో తండ్రి బిడ్డ గురించి అడ్డమైన రాతలు రాస్తే ఇప్పుడు జైల్లో సిప్పకూడదు తింటాండు. సెలబ్రిటీల మీద అయినా ఎవల మీద అయినా ఏది పడుతుంది రాసి ఉత్త పుణ్యానికి కేసుల పాలు కాకుర్రి, ట్రోలింగ్లకు రాకుర్రి. జరా చూసుకోర్రి మళ్ళా.